నీకెందుకు అలాంటి పనులు? అవన్నీ అమ్మ అత్తయ్య చూసుకుంటారు కదా. అంటే నువ్వు వాళ్ళ అధికారాన్ని కోరుకుంటున్నావా? చూడు, ఈ ఇంట్లో మా అత్తయ్య మా అమ్మ అంతా ఒక్కటే. అందరికీ సమానమైన గౌరవం దక్కాలి. ఐరేంద్రక్క చెప్పిందంటే ఆలోచించే చెప్తుంది కదా. తన మాటని ఎలా తోసిపుచ్చుతావు? అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? సర్లే వదిలే రాహుల్. నువ్వు మా వల్లే తనని కోప్పడ్డావని అనుకుంటుంది మళ్ళీ. అలా అనుకుంటుంది కదా అని చెప్పకుండా వదిలేస్తే ఎలా ఐరేంద్రి? తను చేసే మంచి చెడు తనకి తెలియాలి కదా. తను తప్పు చేసినప్పుడు రాహుల్ తిట్టడంలో తప్పేం లేదు. అభి చాలా మారిపోయింది ఇప్పుడు. ముందు ఒకలా ఉండేది, పెళ్ళయ్యాక మరొకలా ప్రవర్తిస్తుంది. అందరూ కాసేపు సైలెంట్గా ఉంటారా? జరిగింది చాలా చిన్న విషయం. దాన్నెందుకు మీరంతా పెద్ద చేస్తున్నారు? ప్రమీల, గోపి గురించి నీకు ఐరేంద్రకి తెలుసు కాబట్టి అతను డబ్బులు వేస్ట్ చేస్తాడని మీరివ్వడానికి ఆలోచించారు. అభికి తెలియదు కాబట్టే జాలిపడి ఇచ్చేసింది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇక దీన్ని ఇంతటితో వదిలేయండి. వదిలేయక ఏం చేస్తాం అన్నయ్య గారు? నేను నా కోడలి మాట విన్నట్టుగానే మీరు మీ కోడలికి సపోర్ట్ చేశారు, అంతేగా? అర్థమైంది. ఇంకెప్పుడు మీ కోడల్ని వేలెత్తి చూపించాం. మా హద్దుల్లో మేముంటాం. క్షమించండి. ప్రమీల ఆగు. ప్రమీల ఆగు. ప్రమీల, అత్తయ్య మీరు బాధపడకండి. అమ్మకు నేను నచ్చ చెప్తానులే. అభి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకో. ఇక మీదట నీ సొంతంగా కాకుండా ఏదైనా నాతో చెప్పి చెయ్యి. అర్థమైందా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంటి కోడలు వైపోగానే నీకన్ని అర్హతలు, అందరి మీద అధికారం వచ్చేసిందనుకుంటున్నావా? నేనెందుకు అలా అనుకుంటానండి? మరి ఏ ఉద్దేశంతో మా అత్తయ్యని అవమానించావు? నేను పిన్ని గారిని అవమానించాలని అలా చేయలేదండి. అతని అవసరం గమనించి సహాయం చేయాలి అనుకున్నాను, అంతే. దానికి పిన్ని గారు అపార్థం చేసుకున్నారు. అంటే ఈ ఇంట్లో నువ్వొక్కదానివే కరెక్ట్, మిగతా ఎవరేం చేసినా రాంగ్. అందరికీ నేను అపార్థం చేసుకోవడం తప్ప వేరే పని లేదు, అంతేనా? ఎందుకండి లేనిపోని అపార్థాలు తీసి గొడవ చేస్తారు? లేనిపోని గొడవలు సృష్టిస్తుంది నువ్వు. మేమంతా ఎంతో కాలంగా ఉమ్మడి కుటుంబంలా కలిసుంటున్నాం. ఎప్పుడూ కూడా ఎవరం ఎవరిని బాధ పెట్టలేదు. ముఖ్యంగా అత్తయ్య మావయ్య
చాలా స్వతంత్రంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటిది మొదటిసారి నీ కారణంగా అత్తయ్య బాధపడింది. మేమీ ఇంటికి పరాయి వాళ్ళమనే ఆలోచన వాళ్ళల్లో కలిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. లేదండి, అక్కడ జరిగిందొకటి, అందరూ ఊహించుకుంది మరొకటి. నేను అతనికి సహాయం చేయాలి అనుకున్నాను. పిన్ని గారి మాటని కాదనాలని కాదు. కావాలంటే నేను పిన్ని గారికి క్షమాపణలు చెప్తాను. నీకు తోచినట్లు అనేయడం, ఇష్టం వచ్చినట్లు చేసేయడం, తర్వాత నాకేం తెలీదని అమాయకంగా నటించడం. కానీ నువ్వు చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో నీకర్థం కాదు. నీ వల్ల అత్తయ్య మనసుకైన గాయం నీ క్షమాపణ వల్ల మారిపోదు. చూడు, ఈ కుటుంబం ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలా అందరూ కలిసి ఉండాలనేది మా అమ్మ కోరిక. నీ కారణంగా ఈ కుటుంబంలో ఎవరైనా బాధపడినా లేక ఈ కుటుంబం విడిపోయే పరిస్థితి వచ్చినా నేను నిన్నస్సలు క్షమించను. నేను నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త. అయ్యయ్యో, ఏంటి అభి, ఏడుస్తున్నావా? నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. అందుకే ఛాలెంజ్ చేసే ముందు ఆలోచించాలి. నాతో అనవసరంగా పెట్టుకున్నావు అభి. ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఇరికించాను. నువ్వు అతనికి డబ్బులు ఇవ్వటం చూసి నేనే మా అత్తయ్యని తీసుకొచ్చాను. నీ మీద కోపం వచ్చేలా చేశాను. దానికంటే ముందు ఈ ఇంట్లో వాళ్ళకి మేమంటే వాల్యూ లేదని ఇన్సెక్యూర్ ఫీల్ ని కలిగించాను. దీనంతటికీ కలిసి రిజల్ట్ ఏంటో చూసావు కదా. నువ్విలా అందరి దృష్టిలో బ్యాడ్ అవ్వటం, మౌనంగా రాహుల్ దగ్గర నానా తిట్లు తినటం, ఇక మీదట ఇదే జరుగుతుందట. నిన్నిలానే దెబ్బతీసి ఒక్కొక్కరుగా అందర్నీ దూరం చేస్తాను. నిన్ను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపిస్తాను.